అందరికీ నమస్కారం। ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా బీసీలకు వ్యతిరేకంగానే వారి పరిపాలన కొనసాగుతూ ఉంది। ఈరోజు బీసీలంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి రోజు నుంచి కూడా చిన్న చూపే। ఈరోజు బీసీలు ఎదగడం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇష్టం లేదో ఈ రోజుకి కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి। ఎన్నో హామీలు ఆయన అధికారంలోకి వచ్చే రాకముందు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పాపాన చంద్రబాబు నాయుడు గారు పోలేదు। 50 ఏళ్లు పైన వారందరికీ కూడా పింఛన్ ఇస్తానని వాగ్దానం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు 2 ఏళ్లు పూర్తవుతున్నా కూడా వాళ్ళకి పింఛన్ ఇవ్వలేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది। అదేవిధంగా విద్యార్థులకు అన్యాయం చేసే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు పోతా ఉన్నారు। ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో కనీసం విద్యార్థులకు ఫుడ్ సరిగ్గా లేదు, వసతులు సరిగ్గా లేవు, అయినా కూడా నిమ్మకు నీరెత్తని విధంగా అధికారులు అయితేనేమి నాయకులైతేనేమి వ్యవహరిస్తా ఉన్నటువంటి శైలు చూస్తా ఉంటే సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇవన్నీ కూడా ఒకవైపు ప్రజల్లోకి మరోవైపు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది। తీసుకెళ్లాలనే ఈ నెల 26వ తారీఖున లలిత కళా పరిషత్ లో పెద్ద ఎత్తున బీసీ విభాగం ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతా ఉంది। పెద్ద ఎత్తున కూడా రాయలసీమలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఒక దుష్ట చతుష్టయంతో ఆయనకున్నటువంటి ఫేక్ ఛానళ్లలో ఏ విధంగా ఒక ఫేక్ ప్రొపగండాని బీసీలకు మేమే న్యాయం చేశాము, బీసీలు మా వల్లే ఎదుగుతా ఉన్నారని ఆయన ఫేక్ ప్రచారం చేయడం కూడా జరుగుతూ ఉంది। వాటినన్నింటినీ కూడా తిప్పికొడుతూనే ఈ నెల 26న బీసీలు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా బీసీలకు జరుగుతా ఉన్నటువంటి అన్యాయం మీద మేము పెద్ద ఎత్తున కూడా మా గలం వినిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా బీసీలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నా।